హాయ్ ఎవ్రీవన్. ఇది సండే రోజుదేనండి. సండే రోజు నైట్ నుంచి మా బాబుకి కొన్ని పేపర్స్ అన్నీ ప్రింట్అవుట్లు తీయించి ఇలా బైండింగ్ అయితే చేయించుకొచ్చారు. ఈ పేపర్స్ స్కూల్కి సంబంధించినవండి. ఇవైతే చేయించుకొచ్చారు. అలా వస్తూ వస్తూ అరటిపండ్లు, అది ఫిష్ కర్రీ, ఆ బిర్యానీ ఇవన్నీ అయితే తీసుకొచ్చారండి. షవర్మా ఇవన్నీ అయితే బయట నుంచి తీసుకొచ్చారు. సండే రోజు నేను వీళ్ళు సినిమాకి వెళ్ళారు కదండి, ఇంకా మధ్యాహ్నం ఏం చేయలేదు, ఓన్లీ ఎగ్ ఫ్రై చేశానని ఇంకా సాయంకాలం అయితే ఈ విధంగా ఇవన్నీ పార్సెల్స్ అయితే తీసుకొచ్చారు. వీటికి 2 మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు, అంతేనండి. గ్రేవీ ఇట్లా ఏమి ఇవ్వలేదు. మళ్ళీ అలాగే మనకి ఆనియన్స్ కానీ అట్లా కూడా ఏమి ఇవ్వలేదు. ఇదేంటంటే చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, ఫ్రై పీస్ పులావ్ ఒకటి, ఇవి 2 అండ్ చికెన్ ఫిష్ ఫ్రై అంటండి. ఫిష్ కర్రీ మనకు 2 పీసెస్ వేశారు. 70 రూపీస్ అంటండి. నాకు బాగానే అనిపించింది. కాకపోతే అన్నిటల్లో ఉప్పు మాత్రం చాలా తక్కువ వేశారండి. బిర్యానీలో కూడా ఉప్పు లేదు అసలు, పలావ్లో లేదు, ఫిష్ కర్రీలో లేదు. ఓవరాల్గా అన్ని ఐటమ్స్లో సాల్ట్ అయితే చాలా లెస్గా వేశారు వాళ్ళు. ఇందులో అయితే 2 పీసులు వచ్చాయండి. 2 పీసెస్ వచ్చాయి, ఒక చిన్న పీస్ వచ్చింది. 70 రూపీస్ అట. నాకు పర్వాలేదు అనిపించింది. కాకపోతే బయట ఫుడ్డేనండి ఎంతైనా. సాల్ట్ అయితే అస్సలు లేదు వాటర్లో. ఇంకా నైట్కి వచ్చేసి ఇంకా పాలవి కాంచి పెట్టుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ తోమేశాను, కౌంటర్ టాప్ తుడిచేసాను. గిన్నెలు కూడా 2 బౌళ్ళకి అయిపోయాయండి. ఇంకా 2 తోమేశాను. నేను ఎవ్రీడే నైట్ పాలలో తోడేసి పక్కకు పెట్టుకుంటాను. అలాగే కొంచెం బాదం పప్పు కూడా నానేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారు? నైట్ టైం అందరూ ఎక్కువ శాతం గిన్నెలు తోమేసుకొని పడుకుంటేనే మంచిదండి. ఎందుకంటే మనకి ఈ బొద్దింకలని అట్లా రాకుండా ఉంటాయి. మ్యాక్సిమం తోమడానికే ట్రై చేస్తాను, ఎప్పుడో ఇంకా వదిలేస్తాను. గ్యాస్ కూడా కింద ఖచ్చితంగా ఆపుకుంటాను. ప్యూరిట్ స్విచ్ కూడా ఆపుతానండి. మాకు ప్యూరిట్ స్విచ్ కనెక్షను అండ్ మా చిమ్మి కనెక్షన్ 2 ఒకటే స్విచ్ ఉంటుంది. ఇంక ఈ విధంగా టీవీ ఆపేసి టీవీకి కూడా ఖచ్చితంగా కవర్ అయితే వేసి పెడతానండి నైట్ టైం మాత్రం. ఇంకా మొత్తం తలుపులన్నీ వేసుకొని రావాలి కదా, బయట తలుపు కూడా వేసిందో లేదో చూడ్డానికని వెళ్ళాను. వర్షం అయితే పడుతుందండి. అదిగోండి వర్షం ఇంకా అలా పడుతూనే ఉంది ఆ రోజు నైట్. ఇంకా తలుపులన్నీ వేసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకొని వచ్చాను బయట తలుపు వేసానా లేదా అనేసి. ఈ తలుపులన్నీ అయితే వేసుకుంటూ వస్తున్నానండి. అప్పటికి టైం 9:50 అయింది. నేను పడుకునేసరికి 10 అయింది. బయట ముగ్గది పెట్టేశాను. ఇదిగోండి జుట్టు అయితే తెగ ఊడిపోతుందండి. హెయిర్ ఫాల్ విపరీతంగా అయిపోతుంది. కుప్పలే వస్తుంది తలదూకుంటే మాత్రం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా ఒక టిప్పు మీకు తెలిసింది ఉంటే చెప్పండి. హెయిర్ ఫాల్ అయితే చాలా అయిపోతుందండి. దువ్వాన పెట్టుకోవాలంటేనే భయం వేస్తుంది, ఆ విధంగా జుట్టు ఊరిపోతుంది. చాలా సన్నగా అయిపోయిందండి జుట్టు మొత్తం. నార్మల్గానే నాకైతే కొంచెం తక్కువే ఉంటుంది పలచగానే. దానికి తోడు ఈ ఊడుడు మొదలైపోయిన తర్వాత విపరీతంగా జుట్టు అంతా ఊడిపోతుంది. ఇంకా బట్టలన్నీ కూడా మనం వాషింగ్ మిషన్కి వేయాలని అన్నీ చెక్ చేస్తున్నానండి. ప్యాంట్లలో వాటర్లో ఏదన్నా ఉన్నాయేమోనని మొత్తం చెకింగ్ అయితే చేసుకుంటున్నాను. నేను డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి కానీ వేస్తాను, బట్టలు ఉండేదాన్ని బట్టి. ఇంకేమన్నా ఉతకాల్సినవి ఉంటే చేత్తో ఉతుక్కుంటాను. మ్యాక్సిమం ఉతకాల్సినవి అన్నీ ఏమి ఉండదు, మిషన్కే వేస్తానండి నేను. ఇంక ఈ బట్టలు అయితే మిషన్లో వేసుకుంటున్నాను. మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే తీసుకున్నామండి ఈ వాషింగ్ మిషను. ఇదైతే మనీ ప్లాంట్ చెట్టు, అందులోనే నిమ్మకాయ చెట్టు కూడా ఉంది, కలబంద చెట్టు. మనీ ప్లాంట్ చెట్టు ఇదేమో పెద్ద ఆకులకి సంబంధించింది. ఒకసారి మోటార్ కూడా వేసుకుంటానండి ఎవ్రీడే మార్నింగ్, మిషన్ వేసే ముందుగా కానీ, లేకపోతే ఎవ్రీడే ఒక ట్రిప్ అయితే మోటార్ వేసుకుంటాను. ఇంకోటి ఇది ఒక మనీ ప్లాంట్. ఇవి 2 నా దగ్గర ఉన్నాయండి మనీ ప్లాంట్లు. అదేమో పెద్ద ఆకుల మనీ ప్లాంట్, ఇదేమో కొంచెం చిన్నగా ఉంటుంది మనీ ప్లాంట్ ఆకులు. దీనికి ఇలా కవర్ అయితే ఖచ్చితంగా వేసి పెడతానండి. వర్షం పడినా అట్లా ఏదన్నా పడితే చినుకులు మిషన్ మీద పడకుండా ఉండడానికి ఈ విధంగా అయితే క్లాత్ కవర్ అయితే కప్పి పెడతాము. దీనికి మళ్ళీ స్టెప్లైజర్ కూడా తీసుకున్నామండి వాషింగ్ మిషన్కి. కరెంటు మేము వచ్చినప్పుడు 3 ఫేజ్ లేదు ఇక్కడ, హెచ్చులు తగ్గులు అవుతూ ఉంటుంది, మిషన్ ఖరాబ్ అయిపోతుందని మేము వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడే అదే కంపెనీదే IFB వాళ్ళదే మేము దానికి అది కూడా తీసుకున్నాము, స్టెప్లైజర్ కూడా. మేము టీవీకి కూడా తీసుకున్నామండి. ఈ సిచ్యువేషన్స్
కరెంట్ వచ్చి పోతూ హెచ్చులు తగ్గులు అవుతూ ఉంటుంది. మళ్ళీ టీవీలు, ఈ ఫ్రిడ్జ్కు ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రిడ్జ్కు మేము తీసుకున్నప్పుడే తీసుకున్నాము. ఇవి మాత్రం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొత్తగా, అంటే ఇవి కూడా తీసుకొని 5 years అయిపోయిందిలేండి. అప్పుడే తీసుకున్నాము. ఈ వాషింగ్ మిషన్కి, టీవీకి, వీటన్నిటికీ స్టెబిలైజర్స్ ఖచ్చితంగా ఉంటాయి మా దగ్గర. ఆకుకూరల బండి వచ్చింది, మరి మీకు వినిపిస్తుందో లేదో ఏమనుకోకండి. రోజు వస్తాయండి మా ఇంటి వైపు ఆకుకూరలు, కూరగాయలు వస్తాయి. ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకుంటున్నానండి. వాషింగ్ మిషన్ని కూడా క్లీన్ చేయాలి, టబ్ క్లీన్ అట్లా పెట్టారు కదా. ఈ మధ్య ఒక టిప్ అయితే చూస్తున్నాను, అది ప్రయత్నం చేయాలనిపించిందండి. వెనిగరు మరి బేకింగ్ సోడా వేసేసి టబ్ క్లీన్ చేస్తున్నాను. నిమ్మకాయ ఒక్కటి పేస్ట్ పెట్టేసి టబ్ క్లీన్ చేస్తున్నారు. అట్లా ఒకసారి ట్రై అయితే చేయాలనిపించింది, చేసి చూడాలి ఎలా క్లీన్ అవుతుంది అనేది. ఇప్పుడు ఎక్కువగా రీల్స్లో చూశానండి, ఇన్స్టాగ్రామ్ రీల్లో ఆ టిప్ని. ఇంకా కొంచెం లిక్విడ్, కొంచెం ఏమో కంఫర్ట్ అయితే వేసేస్తున్నాం. నేను ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకుంది నార్మల్ వాషింగ్ మిషన్ అండి. తర్వాత ఇది తీసుకున్నాను, అది నార్మల్గా మామూలుగా ఉతుకుతాం కదా, అది తీసుకున్నాను. తర్వాతనే ఇది తీసుకున్నామండి. ఇంకా లిక్విడ్ అయితే వేసేసుకున్నాము. ఇందులో టైం సేవర్ కూడా పెట్టుకుంటానండి నేను వాషింగ్ మిషన్కి. ఫస్ట్ అయితే క్రెడిల్ వాష్ పెట్టుకుంటాను, కాటన్ నార్మల్లో పెట్టుకుంటాను. ఇది కొద్దిసేపు రాలేదండి, ఏమైందా అని కాసేపు కంగారు అయిపోయాను. తర్వాత బటన్ నొక్కితే అప్పుడు స్టార్ట్ అయింది. వేస్తుంటాను ఒక్కొక్కసారి అట్లా అవుతుంటుంది కదా. అదిగోండి కాటన్ నార్మల్లో పెట్టేసుకొని వీటికి వచ్చేసి ఆప్షన్స్లో మనము సోకింగ్ ఒక 15 minutes ఉంటుంది, సోక్ పెట్టేసుకుంటాను. తర్వాత టైం సేవర్ కూడా ఖచ్చితంగా పెడతానండి. నార్మల్గా అయితే 2 hours 38 minutes ఏమో ఉంటుంది. మనం ఈ టైం సేవర్ పెట్టుకుంటే 1 hour 39 minutesకి అయితే మనకి టైం సేవ్ అవుతుందండి. ఖచ్చితంగా టైం సేవర్ అయితే పెట్టుకుంటాను. ఇంకా మిషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా బట్టలు చేసేసుకునిద్ది, మిగతా పనులు నేను ఇంట్లో పనులు చేసేసుకోవాలి. ఇంకా ఇవన్నీ స్కూల్కి మా బాబు వెళ్ళిన తర్వాత నేను మొదలు పెట్టుకునే పనులండి. ఇంకా తనని స్కూల్కి ముందు ఉదయాన్నే ఎంత హడావుడి ఉంటుందో, లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్, లంచ్ బాక్స్కి తయారు, టిఫిన్స్ హడావుడి ఉంటుంది కదా. అదంతా అయిపోయిన తర్వాత మిషన్లో బట్టలు వేసి వచ్చి టీ అయితే పెట్టేసుకుంటున్నాము. టీ అయితే ఖచ్చితంగా తాగుతామండి, రోజుకు 2 పూటలు, ఉదయం సాయంత్రం అయితే ఖచ్చితంగా తాగుతాము. ఇంకా ఎక్కువగా సార్లు ఎప్పుడైనా పెట్టాలనిపించినా పెడుతుంటాను. ఖచ్చితంగా అయితే 2 పూటలు గ్యారెంటీగా టీ అయితే పెట్టేసుకుంటాము. ఇంకా టీ అయితే ఇలా వడపోసుకొని వేసేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి టీ ఇష్టం, కాఫీ ఇష్టం? నేనైతే ఈ మధ్య ఎక్కువ కాఫీ తాగాలనిపిస్తుంది. టీ ఎప్పుడు రెగ్యులర్గా అయితే టీ కంపల్సరీ 2 times. ఇంకా కాఫీ ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు మాత్రం ఇన్స్టెంట్ కాఫీ ఉంటుంది కదా, అది పెట్టేసుకుంటాను. నేనైతే ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే తినేస్తున్నానండి టిఫిన్ లాగా. టిఫిన్కి పెసర దోశ వేసి మా బాబుకి అయితే పంపించాను. నాకు ఎందుకనో తినాలనిపించలేదు, అందుకని నేనైతే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే తింటున్నాను. ఈ బిస్కెట్స్ తినాలనిపించింది నాకు, అందుకని ఇవి 2 అయితే నేను తినేస్తున్నాను. ఇంకా ఇది అన్నం పెట్టింది, అవన్నీ మళ్ళీ క్లిక్ పెట్టానండి, తీసాను వీడియో మా బాబు స్కూల్కి పోకముందు. ఇది ఇంకా రైస్ అయితే వండేసుకుంటున్నాను. మా బాబుకి ఆ రోజు నేను చపాతీ పెట్టానండి, అందుకని ఇప్పుడు నేను అన్నం వండుకుంటున్నాము. చపాతీ పెట్టి పంపించాను తనకి, చపాతీ ఎక్కించేస్తాను. ఇంకా పెసర దోశకు నానేసుకుంటున్నానండి. తనకి టిఫిన్కి వేరే ఏదో పెట్టాను, పెసలు అయితే నానేసుకుంటున్నాను. అదంతా నిండింది కూడా, డబ్బాలో కూడా ఎత్తి పెట్టుకుంటున్నాను పెసలు. ఇది ఐక్యాలో తీసుకున్న డబ్బాలండి, ఇవైతే బాగా యూజ్ అవుతున్నాయి. ఇది ఈ విధంగా తీసుకోవచ్చు, మొత్తం కూడా మనకు ఓపెన్ అవుతుంది డబ్బా. ఇవైతే బాగుందండి, ఐక్యాలో తీసుకున్నాను ఇది. ఈ డబ్బాలు మొత్తం ఐక్యాలో 5 డబ్బాస్ నేను తీసుకొచ్చుకున్నాను. మంచిగా ట్రాన్స్పరేషన్గా మనకు బాగా కనిపిస్తాయి ఏమున్నాయి అనేది. పురుగు అలా పడుతుంది అనుకున్నా మనం వెంటనే వాడుకోవచ్చు. మనకి అందులో ఏమున్నాయి అనేది నీట్గా అర్థమవుతుంది, ఊరిక తీసి చూసుకోకుండా. బాగుంటుంది. గ్లాస్వి వాడాలంటే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి కదండి. గాజు అయితే ఇదైతే బాగుంటుంది. తెనాలి డబుల్ హార్ట్స్ ఉడద్దాలు అయితే తెప్పించానండి నేను తక్కువే, ఎప్పుడో
తెప్పించలేదు. ఇదేదో బాగా ఉంటుంది అంటున్నారు కదా అనేసి తెప్పించాను. ఇంకోండి ఇవి కూడా పోసేసుకుంటున్నాను. మినపగుండ్లు కూడా నిండుకున్నాయి అనేసి డబ్బాలలో అయితే పోసి పెట్టుకుంటున్నాను. తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుండ్లు అయితే తెప్పించాను నేను. చూడాలి మరి ఇవి ఎలా ఉంటాయో. మినప్పప్పు కొంచెం ఒక గ్లాసు, పెద్ద గ్లాస్కి నేను ఒక సగం గ్లాస్ మినప్పప్పు, ఒక సగం గ్లాస్ రైస్ అయితే వేసేసుకొని నానబెట్టేసుకుంటున్నానండి. పెసరుని పెసలు అయితేనే బాగుంటాయండి. పెసర దోశకి గ్రీన్ కలర్గా బాగుంటాయి. కొంతమంది పొట్టు లేనివి కూడా వాడతారు, కానీ పొట్టున్నవి వాడుకుంటేనే మనకు మంచిది పెసర దోశలకు మాత్రం. ఈ విధంగా సగం గ్లాసే, చిన్న గ్లాసులో సగమే మినప్పప్పు, ఒక సగమే బియ్యం వేసేసుకొని నానైతే పెట్టేసుకుంటున్నాను. ఇవైతే కడిగి పెట్టేసుకుంటున్నానండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడిప్పుడే కదండి మేము వీడియోలు తీసుకుంటున్నాము, ఇప్పుడిప్పుడే పెట్టుకుంటున్నాము. కొంచెం మంచిగా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. చపాతీలు చేశాను అన్నాను కదండి, అదంతా నేనైతే షింక్లోకి గబుక్కుని అయితే నెట్టడం లేదు. ఎందుకంటే షింకులో మొత్తం ఇట్లా ఆగిపోతున్నాయండి వాటరు. ఆయిల్ పడినా, ఇట్లా పొడులు ఏమైనా పిండివి పడినా ఎక్కువ శాతము జామ్ అయిపోతుంది. కాబట్టి వీలున్నంత వరకు తుడిచేసుకొని పక్కకు పెట్టుకుంటేనే బెటరు. కొంతమంది వేసేస్తారు, మరి ఎలా మేనేజ్ చేస్తారనేది నాకైతే తెలియదు. ఇంకా గబగబా పెసర దోశలు వేసుకోవాలి కదా. కొబ్బరి చట్నీ ఆ రోజు లేట్ అయిపోయిందండి, హడావుడి అయిపోయింది. ఇంక ఇదంతా వీడియో తీయలేదు నేను. పెసర దోశ మిక్సీ పట్టేసుకున్నాను, ఫాస్ట్గా కొబ్బరి చట్నీ అయితే చేసేసుకున్నాను. పప్పులు కొన్ని, కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి ఇంతవరకు వేసేసి చట్నీ అయితే పట్టేసుకున్నాను. ఇదిగోండి పెసర దోశ అయితే వేసేసుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తుంటే మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. తప్పకుండా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే నాకు తప్పకుండా వీడియో ఎలా ఉందనేది కూడా చెప్పండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి పెసర దోశలు అయిపోతున్నాయి. ఇంకా గబగబా పోసి మా వారికి ఇవ్వాలి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.